ఈ ఖర్జూరం చెట్టు నుంచి ఈ ఖర్జూరాలు అయితే పడేసిండు. నాకు ఏం అర్థం కాలే ఫస్ట్ లో దేనికి పడేసిండో, తర్వాత అన్నని అడిగిన దానికైతే గింజలు తక్కువ ఉన్నాయని కోసేసిండంట. ఆ కత్తి తీసుకుని సరసరా కోసేసిండు చిన్న చిన్న రెమ్మలు. ఇలా కాపు మంచిగా ఉన్న రెమ్మలకి మంచి కడుతుండు, కాపు లేని రెమ్మలు అయితే పీకేస్తుండు. చెట్టు కిందంతా నీట్ గా వేసి మంచి కట్టేసిండు. ఇంకా అలా చెట్టు మొత్తం నీట్ గా వేసి కట్టినందుకు 10 దినాలు అంట అన్న తీసుకునేది. 10 దినాలు అంటే దగ్గర దగ్గర మన డబ్బులు వచ్చేసి 2800 రూపాయలు. రోజుకు 2 చెట్లు వేసుకున్నా కానీ దగ్గర దగ్గర 5000 అయితే సంపాదిస్తాడు ఈజీగా. ఇంకా మంత్లీకి వేసుకుంటే కనుక మీరే కమెంట్ చేయండి ఎంత అవుతుందో. కానీ వీళ్ళకి ఈ పని ఈ సీజన్ లోనే ఉండేది, వీళ్ళకి ఈ సీజన్ లోనే పని దొరుకుతుంది కాబట్టి ఈ మనీ చార్జ్ చేయడం కామనే. ఈ కత్తి చూడండి ఎంత షార్ప్ ఉందో, మనిషిని కూడా ఈజీగా లేపేయచ్చు. ఈ చెట్టుకున్న రెమ్మలు అయితే సరసరా కట్ అయిపోతున్నాయి ఈ కత్తితో. సేమ్ ఇలాంటి కత్తిలో తీసుకొని నేను ఇండియాలో అయితే తాటికాయలకు ఈతకాయలకు భలే పోయావని ఆ అన్నతో చెప్తున్నా. నేనైతే తాటి చెట్లు ఎక్కడంలో చాలా ఎక్స్పర్ట్ అని. ఆ అన్న అయితే పాపం చాలా మంచిగా మాట్లాడుతున్నాడు. ఆ అన్న అయితే మొత్తం చెప్పిండు క్లారిటీగా, ఈ సీజన్ లో డబ్బులు ఉంటాయి, ఈ సీజన్ లో డబ్బులు ఉండవని. పని ఉన్నప్పుడు ఈ పని చేసుకుంటాడంట, లేనప్పుడు అయితే వేరే పని చేసుకుంటాడంట. ఏదైనా కానీ దేశం గురించి కష్టపడుతున్నాడు అంటే చాలా గ్రేట్. ఇలా ఈ కార్ మెయింటైన్ చేసుకుంటూ అన్న ఒకటే నీట్ గా కష్టపడుతున్నాడు చాలా మంచిగా. బతకనీకి ఎన్నో విద్యల్లో ఇదో ఒక విద్య. ఈ విద్య తెలిసిన వాళ్ళే చేస్తారు. మనకు నచ్చిన పని చేసుకుంటూ కష్టపడితే ఆ ఫీలే వేరు. అది ఎంత పెద్ద కష్టమైనా ఈజీగా అయితే చేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అబ్బా ప్లీజ్.